హలో గాయ్స్, ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మనం, ఎందుకంటే సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి, సో ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు ఒకసారి వీడియో చూడండి, లేదంటే ఒకసారి చూసి నేర్చుకోండి. సో ఈ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువే ఉంటాయి, నేను తక్కువే చెప్తాను. అలాగే మోస్ట్ రిపీటెడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఒక్కొక్కటి చూద్దాము. సో ఒకసారి ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ డిస్కవరీస్ వచ్చేసరికి ఎలక్ట్రాన్ అండి. ఓకేనా, ఎలక్ట్రాన్ ఫౌండ్ అవుట్ చేసింది ఎవరు? సైంటిస్టు జేజే థామ్సన్. అలాగే ప్రోటాన్ వచ్చేసి ఎవరు? గోల్డ్ స్టైన్ అండ్ రూదర్ఫర్డ్. ఓకేనా, ఇది ఇచ్చిన ఆప్షన్ బట్టి మీరు పెడతారన్నమాట. ఓకేనా, సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ చేసిన రూదర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి మనకి? యాక్చువల్గా గోల్డ్ ఫాయిల్. ఓకేనా, గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ని కనిపెట్టింది కూడా రూదర్ఫర్డే. సో ఆ తర్వాత న్యూట్రాన్ కనిపెట్టింది ఎవరంటే జేమ్స్ షాడ్విక్. న్యూట్రాన్ని కనిపెట్టింది ఎవరు? జేమ్స్ షాడ్విక్. యాటమ్ని కనిపెట్టింది జాన్ డాల్టన్. యాటమ్ బాంబ్ వచ్చేసి ఆటోహాన్. ఓకేనా, ఆటోహాన్, ఆటో అని గుర్తుపెట్టుకోండి, యాటమ్ ఆటో. ఓకేనా, సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత అటామిక్ స్ట్రక్చర్ వచ్చేసి నీల్స్ బోర్ అండ్ రూదర్ఫర్డ్. నేను చెప్పాను కదా, అటామిక్ స్ట్రక్చర్ కోసం రూదర్ఫర్డ్ చెప్తాడు ఫస్ట్. సో రూదర్ఫర్డ్ చెప్పినది తప్పని చెప్పింది ఎవరు? నీల్స్ బోర్. ఓకేనా, కేఎల్ఎంఎన్ అనే ఒక స్ట్రక్చర్ని తీసుకొస్తాడు నీల్స్ బోర్. రూదర్ఫర్డ్ ఏం చెప్తాడు? ఒక ఎలక్ట్రాన్ ఒక న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ మధ్యలో పడిపోతుందని చెప్తాడు. అంటే రూదర్ఫర్డ్ ఏం చెప్తాడంటే, ఇక్కడ మధ్యలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడ మధ్యలో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అదే న్యూక్లియస్ ఉంటుంది కదా, ఈ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ మధ్యలోకి వెళ్ళిపోతుందని చెప్పింది ఎవరు? రూదర్ఫర్డ్ అన్నమాట. సో ఇది తప్పు, ఇది అజంప్షన్ తప్పు. ఒక న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఎప్పుడు ఒక ఫిక్స్డ్ సర్కిల్లో తిరుగుతుంది, ఒక ఫిక్స్డ్ పాత్లో తిరుగుతుందని చెప్పింది ఎవరు? నీల్స్ బోర్ అన్నమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా అటామిక్ స్ట్రక్చర్లో ఇన్వెన్షన్ అనేది చేశారన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, ఐజాక్ న్యూటన్. ఓకేనా, 3 లాస్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి మనకి, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. సో తర్వాత వచ్చేసి రేడియో యాక్టివిటీ, హెన్రీ బెక్వరెల్. ఓకేనా, హెన్రీ బెక్వరెల్ మనకి రేడియో యాక్టివిటీ మీద రీసెర్చ్ చేశారు. తర్వాత రేడియం వచ్చేసరికి మేడం క్యూరీ. సో థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మైకెల్ ఫ్యారడే. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మైకెల్ ఫ్యారడే, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆల్బర్ట్ ఐన్స్టైన్. రామన్ ఎఫెక్ట్ వచ్చేసి రామన్ ఎఫెక్ట్ వచ్చేసరికి సివి రామన్. ఎక్స్రే వచ్చేసరికి విలియం రోంట్జెన్. నెక్స్ట్ చూసినట్లయితే క్వాంటమ్ థియరీ వచ్చేసి మ్యాక్స్ ప్లాంక్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టైన్. చూడండి, ఇందాక థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ అక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా మనకి ఆల్బర్ట్ ఐన్స్టైనే. లాస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఎవరు అంటే కూలంబ్. ఫోటోగ్రఫీ ఇన్ మెటల్. సో మెటల్లో ఫోటోగ్రఫీ ఎవరంటే జే నిప్స్. ఓకేనా, నిప్స్. ఫోటోగ్రఫీ ఆన్ పేపర్ వచ్చేసి ఫాక్స్ టాల్బోట్ అని చెప్పొచ్చు. అయితే ఫోటోగ్రఫీ సెల్యులాయిడ్ వచ్చేసి జాన్ కాబోట్ అండ్ జార్జ్ ఎస్ట్మెన్. ఓకేనా, పీరియాడిక్ టేబుల్ వచ్చేసరికి మెండలివ్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా పిలుస్తారు. లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఓమ్ అని గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ అంటే చాలు మీకు యూనిట్, ఇదే సైంటిస్ట్ పేరు కూడా ఓమ్ అని గుర్తుపెట్టుకోండి. లా ఆఫ్ ఫ్లోటేషన్ వచ్చేసి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ మీ అందరికీ తెలుసు కదా, లా ఆఫ్ ఫ్లోటేషన్. డయోడ్ వాల్వ్ వచ్చేసరికి జేఏ ఫ్లెమింగ్. న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేసరికి ఎన్రికో ఫెర్మి. లా ఆఫ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఫ్యారడే. ఓకేనా, లా ఆఫ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి ఫ్యారడే. సో ఇక్కడ మనకి డికంపోజిషన్ అవ్వలేదు. టెలిగ్రామ్ వచ్చేసరికి మార్కోని. డైనమైట్ వచ్చేసరికి ఆల్ఫ్రెడ్ నోబెల్. డైనమైట్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఇవి బేసిక్ మాట, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మనకి మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ సిరీస్గా ఇంపార్టెంట్ కొన్ని నేమ్స్ అయితే ఇచ్చారు. సో అవి మీతో షేర్ చేసుకున్నాను. సో ఒకసారి వెళ్ళే ముందు చూసుకోండి, సరిపోతుంది.